ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి బత్తాయిలు వచ్చి మనల్ని దేశద్రోహాలు అంటారు, ఇంకేదో అంటారు. బట్ క్వశ్చన్ చేయడం, ప్రజలకు నిజం చెప్పడం మన ధర్మం, అది మనం నెరవేరుస్తాం. బేసిక్ థింగ్ ఏంటంటే, దేశంలో అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయినాక మిస్టర్ నరేంద్ర మోడీ దేశ ప్రజలను కలవడానికి వస్తాడా, లేదంటే నా ప్లాన్ ఫిక్స్ అయింది తొక్క ఫిక్స్ అయిందని భూటాన్ పోతాడా? బర్త్డే పార్టీలా? దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్న సమయంలో, వాళ్ళు చచ్చిపోతున్న సమయంలో నీకు కావాల్సింది బర్త్డే పార్టీలా? సిగ్గుండాల కొంతమందికి, బత్తాయిగాళ్ళకి, ఇంకా కూడా సపోర్ట్ చేసేటోళ్ళకు. అక్కడ ఇన్ని రోజులు కాంగ్రెస్ మీద పడి 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 ఏడ్చారు. ఇప్పుడు అక్కడ ఏదైతే ఢిల్లీ ఉందో, ఢిల్లీలో హోమ్ మినిస్టర్, ఏదైతే మన బీజేపీఏ సీఎం, బీజేపీఏ సెంట్రల్ హోమ్ మినిస్టర్ బీజేపీఏ, సెంట్రల్ ఏదైతే రక్షణ శాఖ ఉందో అది బీజేపీఏ, ప్రైమ్ మినిస్టర్ బీజేపీ, దేశంలో పరిపాలిస్తున్న బీజేపీ. వీళ్ళందరినీ దేశంలోకి రాకుండా అరిగట్టాల్సిన బాధ్యత బీజేపీ. కానీ వీళ్ళు రానిస్తారు. ఏమంటారు, కాంగ్రెస్ మీద వేసేద్దాం ట్రై చేస్తారు, ఇప్పటికి కూడా ట్రై చేస్తారు. ఇప్పుడు అది ఆప్షన్ లేదు. ఆల్రెడీ వీళ్ళు వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలు ఇప్పటి కూడా నమ్మే సిచ్యువేషన్ లేదు. ప్రజలు పిక్చర్ కాదు కాబట్టి ఇప్పుడేం ప్రాపగాండా స్టార్ట్ చేసిన అంటే వీళ్ళపైన ఆలోచన రాకుండా టెర్రరిజం హ్యాస్ రిలీజియన్, అది ఓన్లీ ఇస్లామిక్స్ చేస్తారు. చూతియా, నీ దేశ ప్రజలు చనిపోతున్నప్పుడు అది ఎవరు చేస్తే ఏందిరా? ఏ కులపోటు చేస్తే, ఏ మతపోటు చేస్తే ఏందిరా? చూతియా, నువ్వు కాపాడాల్సింది నీ దేశ ప్రజలకు కదరా. ఫస్ట్ నువ్వు ఏం శాతగంతనం వల్ల వాళ్ళు వచ్చారు దేశంలోకి, అది చెప్పరా ఆన్సర్. అంటే టెర్రరిజం హ్యాస్ రిలీజియన్ అంటాడు. ఏం చిల్లర రాజకీయాలు చేస్తారు బత్తాయి గల్లాకి అర్థం కాదు. ఎవరి చేతగానంతరం వల్ల వచ్చారు అంతమంది? అంతమంది వస్తే రాళ్ళు దాంట్లో మోడీ భక్తులు ఉండొచ్చు, మోడీని ఆదరించేటోడు ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు దాంట్లో, మోడీ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు. బర్త్డే పార్టీలో ఇప్పుడు చేసుకునే టైమా అది? ఇంత చేతగాని తనం. మొన్ననే అటాక్ అయింది. అటాక్ అయ్యి ఒక 3-4 నెలలు కూడా కాదు, ఎప్పుడు వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేస్తారు అంటే ఎవరి చేతగాని తనం ఇది? నెహ్రూదా, రాహుల్ గాంధీదా, కాంగ్రెస్ పార్టీదా? ఆన్సర్ చెప్పు, ఇప్పుడు ఆన్సర్ చెప్పు. బత్తాయి గాళ్ళకి సిగ్గుండ శరముండ 24 గంటలు ఇంత పెద్ద అటాక్ అయినా దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నారని తెలిసినా కానీ ఇప్పటికి కూడా మోడీ ఉప్పు కారం పెట్టుకొని నాకుతురు తప్ప, వాడిని ఎవరైతే ఉన్నారో చచ్చిపోయినోడిని వాని కుటుంబ సభ్యులు ఏమైతే ఆలోచించారు ఒక్కడు ఉండదు. మోడీ గారిని ఒక్కడు కూడా క్వశ్చన్ చేయరు. చేస్తే మేము ఇప్పుడు యాంటీ నేషన్. ఇప్పటికైనా ఎప్పటికైనా నేషన్ ఫస్ట్, పార్టీ ఫస్ట్ కాదు, ఒక వ్యక్తి ఫస్ట్ కాదు. దేశం ఈరోజు ప్రమాదంలో ఉంది, దానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళని ఎప్పటికీ క్వశ్చన్ చేస్తూనే ఉంటాం మనం.